शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఉన్నట్టు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూసినట్టయితే వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, అలాగే సింహరాశిలో బుధ రవులున్నారు, కన్యారాశిలో శుక్ర కేతువులున్నారు, ఇక కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి తులా, వృశ్చిక, ధనస్సు, మకరాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూద్దాం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దాంతోపాటు మన స్వధర్మదర్శిని అలాగే విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. అందులో అద్భుతమైనటువంటి దేవాలయాలు, ఆధ్యాత్మిక విషయాలు పెట్టడం జరుగుతుంది. మరి వీడియోలోకి వెళ్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, అలాగే పంచమ స్థానంలో బుధ రవులున్నారు, షష్టమ స్థానంలో శుక్ర కేతువులు ఉన్నారు. ఇక దాంతోపాటు సప్తమ, అష్టమ, నవమ దశమాల్లో చంద్ర సంచారం, ఏకాదశంలో శని, ద్వాదశంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ప్రస్తుతం చాలా అద్భుతమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన వారంగానే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనుకూలించే గ్రహాల గురించి చూస్తే ద్వితీయ స్థానంలో బృహస్పతి అనుకూల గ్రహం, ఏకాదశ శని కూడా అనుకూల గ్రహం. ఇక దాంతోపాటు రవి కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు, బుధాదిత్య యోగాన్ని పొంది ఉన్నాడు. ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సామాన్యమైనటువంటి స్థానమైనా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండడం వల్ల మంచి ఆత్మస్థైర్యంతో పాటు కుటుంబపరమైన విషయాలలో శ్రద్ధ పెరగడం, ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉండడం, ఆలోచన ధోరణి అనేది కఠినంగా ఉండడం, కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయడం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఆటంకాలు, చికాకులు ఉన్నప్పటికీ కూడా ద్వితీయస్థ గురువు వల్ల ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. అయితే శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని రుణాలు తీసుకోవడం, కొన్ని రుణాలు తీర్చడం కూడా జరిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో మంచి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలకు అలాగే కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు కుటుంబంలో దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ పరీక్ష కోసం, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే అంటే గ్రూప్ ఎగ్జామ్స్ లాంటివి రాసేవాళ్ళు, అలాగే డిఫెన్స్ లాంటివి రాసేవాళ్ళు, వాళ్ళకు విద్యార్థులైతే విశేషంగా రాణిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక అన్ని రంగాల విద్యార్థులకు కూడా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ముఖ్యంగా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. సంతాన లేమితో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే సంతాన ప్రాప్తికి సరైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. పంచమస్థ రవి, ద్వితీయస్థ బృహస్పతి సంతాన కారకత్వాలుగా ఉన్నాయి. ఇక కుటుంబపరమైన విషయాలు కాకుండా శత్రుబాధ అనేది కొంత ఉండే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా కానీ, ఆడవాళ్ళకైతే పురుషుల మూలకంగా కానీ కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. 6వ స్థానంలో శుక్ర కేతువులు ఉండడం వల్ల కొంత ఏదైనా వ్యసనాల వల్ల కానీ వాటి వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, చికాకులు కొంత కలిగే అవకాశం ఉంది. వాటి వల్ల సమస్యాత్మకంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే
చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కొంత సూచిస్తున్నాయి. అష్టమస్త గృహ కుజుడు తృతీయంలో ఉండడం వల్ల వైరల్ ఫీవర్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరంగా షుగర్ లాంటి వ్యాధులు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిలో జాగ్రత్తగా ఉండండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు, అద్భుతమైనటువంటి విజయాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. వాటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అధిక వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సస్యకారకుడు కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి పంటల విషయంలో కొంతవరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చుల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ధన వ్యయాల వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. బబ్బెర్లు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, అలాగే చతుర్థంలో రవి బుధులు, పంచమంలో శుక్ర కేతువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 9వ స్థానంలో శని, 10వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సమస్యలు ఎన్నున్నా కూడా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. అయితే కొంత ఆత్మ న్యూనతాభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సమయస్ఫూర్తిగా కొంత ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆందోళనతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మానసికంగా స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల అనుకూలత అనేది పెరుగుతుంది. ఎందుకంటే బృహస్పతి కూడా జన్మంలో ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మీరు ఒక ఆలోచనాత్మక ధోరణి, ప్రతి విషయంలో కూడా ముందడుగు వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. వార మధ్యంలో మాత్రం కుటుంబపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు, ఏదైనా కూడా దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పురోభివృద్ధి, బుధుడు కూడా అనుకూలంగా ఉండడంతో ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది ఈ వృషభ రాశి వారికి. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టాలి, దీర్ఘకాలికంగా ఏదైనా స్థలాలు కొనాలంటే ఇప్పుడు మంచి సమయం. వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ధన లాభం అనేది కలుగుతుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా చతుర్థంలో ఉండడం వల్ల బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అష్టమాధిపతి జన్మంలో ఉండడం వల్ల షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మిగిలిన వారికి మాత్రం మంచి సానుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం, స్థిరాస్తులు కలిసి రావడం, వారి నుంచి ఆర్థికంగా మీకు సహాయం అందడం కూడా అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా కూడా కుటుంబపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు పొందాలి అనుకుని విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి విజయాలు దొరుకుతాయి. ముఖ్యంగా రక్షణ రంగాలకు, సాంకేతికపరమైనటువంటి ఉద్యోగులకు అది మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇనుముకు సంబంధించిన ఇండస్ట్రీస్లో వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార రంగం, వ్యవసాయ రంగం వారికి కూడా చాలా మంచి విజయాలు, మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మాత్రం
అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక విదేశీ ద్రవ్య లాభం అనేది, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం వీరికి అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలుగుతున్నాయి. ఇక ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు 21 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో రవి బుధులు ఉన్నారు, చతుర్థంలో శుక్ర కేతువులు ఉన్నారు, పంచమ షష్టమ సప్తమ అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం. ఇక దాంతోపాటు నవమ శని, దశమంలో రాహువు, ద్వాదశంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన బుధుడు తృతీయంలో బుధాదిత్య యోగాన్ని పొందాడు కాబట్టి మంచి మానసిక స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు ఆలోచనాత్మకంగా మంచి చాకచక్యంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా విజయం వైపుకు అడుగులు వేద్దామనే ప్రయత్నమే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా కూడా మంచి విజయాలు దక్కించుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో వార ప్రారంభంలో కొంత ఒడిదొడుకులు ఉన్నా కూడా వార మధ్యం నుంచి వారాంతం వరకు కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాలలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాస్తుల విషయంలో ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే దాంట్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కుటుంబంతో కలిసి పెట్టుబడులు పెడతారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. ఫోన్లు, విలాసవంతమైన వస్తువుల యందు కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది ప్రస్తుతం వీరికి ఉంటుంది. ఇక స్థలాలు, దాంతోపాటు విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. అయితే బృహస్పతి ద్వాదశంలో ఉండడం వల్ల చదువుకు అయితే ఆటంకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్నేహితులతో కొంత దూరం ఉండండి. అంటే పనికిరాని స్నేహాలు చేయకండి. మంచి వాళ్ళతో స్నేహం చేయడం మంచిది. ఎందుకంటే విలాసాల కోసం, ఎంజాయ్మెంట్ కోసం చేసే స్నేహాలు మీ చదువుకు ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంత బయటపడే అవకాశం ఉంది. రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైనటువంటి అనుకూలత కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అద్భుతంగా అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి అనుకూలత, కొన్ని చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక వ్యవసాయ వృత్తి విద్యల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు అయితే కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా కుటుంబపరమైన, ఉద్యోగపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఏదైనా తీర్థయాత్రలు చేయండి. ఇక దాంతోపాటు మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. తృతీయంలో శుక్ర కేతువులు ఉన్నారు. చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడు, అలాగే అష్టమ శని, నవమ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక ఏకాదశంలో బృహస్పతి, ద్వాదశంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా
రాష్ట్రాధిపతి 4, 5, 6, 7 స్థానాల్లో సంచరించడం వల్ల ఈ వారమంతా కూడా మానసిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక చాకచక్యంగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు కుటుంబంతో కలిసి పెట్టే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా విద్యార్థులకు ఉండకపోవచ్చు. కొద్దిగా ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు చికాకులు కలిగే అవకాశం ఉంది. అష్టమ శని దోషం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు అధికంగా ఉంటాయి. కొంత ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. శని ప్రీతికై కొంత శనికి సంబంధించిన పూజలు కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. కండరాల నొప్పులు, నరాల నొప్పులు, అలాగే ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశీ ద్రవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా రాహు భాగ్యంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే సూచిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగంలో కొత్త ఉద్యోగాలు అయితే కొంత సమయం పట్టే అవకాశం మనకు సూచిస్తుంది. చేయదాకా వచ్చి కొంత దాడిపోయే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అయినప్పటికీ కూడా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రక్షణ రంగాలకు సంబంధించి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఉద్యోగపరంగా కొంతవరకు సామాన్యమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. ఆకస్మికంగా ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సమ్మూతంతం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. మంగళవారం రోజు కందులు, శుక్రవారం రోజు బబ్బెర్లు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి బుధులు ఉన్నారు. ద్వితీయంలో శుక్రకేతువులు, తృతీయ చతుర్థ పంచమ షష్టమ స్థానాల్లో చంద్రుడు, సప్తమంలో శని, అష్టమంలో రాహువు, అలాగే దశమంలో బృహస్పతి, ఏకాదశంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా ఆలోచన స్థిరంగా ఉంటుంది. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ప్రతి విషయంలో కూడా కఠినంగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళతో పరుషంగా మాట్లాడే అవకాశం ఉంది. కొంత సంయమనంతో ఉండే ప్రయత్నం చేయండి. అయినప్పటికీ కూడా మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. విలాసవంతమైనటువంటి ప్రయాణాలు కానీ, విలాసవంతమైనటువంటి వస్తువు కొనుగోలు కానీ చేసే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంత పార్టీలకు ఎక్కువగా అటెండ్ అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక దాంతోపాటు విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విద్యార్థుల కంటే టీచర్ ట్రైనింగ్ లాంటి విద్యార్థులు, బీఈడి, ఎంఈడి ఇట్లాంటి ఫ్యాకల్టీకి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కనపరుస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అష్టమ రాహుదోషం వల్ల వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యంలో కొంత చికాకులు అయితే తప్పవు.
బృహస్పతి కూడా దశమంలో ఉండడం, శుక్రస్థానంలో ఉండడం వల్ల షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, కాస్మెటిక్స్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు విశేషంగా లాభాలను పొందే అవకాశం ఉంది. తర్వాత వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా, డాక్టర్లు మంచి అద్భుతమైనటువంటి లాభాలను పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మిగిలిన రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చు కూడా సామాన్యంగా ఉంటుంది. ఏదైనా కుటుంబపరమైన విషయాలలో శుభ వార్తలు వింటారు. సమస్యలన్నిటి నుంచి కూడా పరిష్కారం దిశగా ముందడుగు వేస్తారు. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దాంతోపాటు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మంగళవారం రోజు మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. పుట్టకు 9 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర కేతువులు ఉన్నారు. ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్ర సంచారం, షష్టమ స్థానంలో శని, సప్తమ స్థానంలో రాహు, నవమ స్థానంలో బృహస్పతి, దశమ స్థానంలో కుజుడు, ద్వాదశంలో రవి, బుధులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ద్వాదశంలో ఉండడం వల్ల, అందులోనూ శుక్ర కేతువులు జన్మంలో ఉండడం వల్ల కొంత మానసిక సంఘర్షణ అయితే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొంత ఆలోచన చేసి ఏదైనా సరే ముందడుగు వేయండి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు కుటుంబపరమైన విషయాల్లో తల్లిదండ్రుల నుంచి కానీ ఏదైనా ఆర్థికపరమైనటువంటి చికాకులు కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు కానీ దీర్ఘకాలిక సమస్యలు అయితే ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా కోలుకుంటారు. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైన, స్థిరాస్తుల పరమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక దాంతోపాటు ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొంత మిశ్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఆలస్యం అయ్యే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగంలో కూడా పని ఒత్తిడి, చికాకు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాలకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా కొంతవరకు చికాకులు ఉద్యోగపరంగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక లాభాధిపతి అయినటువంటి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరించడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి, ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. సమయానికి డబ్బు చేతికి అందడం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మినువులు, ఉలువలు, దాంతోపాటు గోధుమలు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా
జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్ర సంచారం, పంచమ స్థానంలో శని, షష్టమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో బృహస్పతి, నవమ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇక ఏకాదశంలో రవి బుధులు ఉన్నారు. ద్వాదశంలో శుక్రకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా తులారాశి వారికి కొంత చికాకులు, మానసిక సంఘర్షణ ఉండే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఏదో ఒకటి చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ధనాధిపతి నవమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అనేది కలిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు వహించండి. అలాగే అన్నదమ్ములతో కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చికాకులు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, స్థిరాస్తుల్లో పెట్టుబడులు, తర్వాత వ్యాపార ప్రారంభాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించి సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారు, ఇండస్ట్రీలకు సంబంధించిన వారు విశేషంగా విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక కొత్త రుణాలు చేయాల్సి రావడం, సంతానపరమైన విషయాల్లో కానీ విద్యాపరమైన విషయాల్లో రుణాలు చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొత్త రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల సుఖ వ్యాధుల వల్ల అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. శుక్రుడు కేతు కలిసి ఉండడం వల్ల శుక్రచండాల యోగం కలుగుతుంది. కాబట్టి కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైన అనుకూలత అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలనే గోచరిస్తుంది. ఇక దాంతోపాటు వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి మాత్రం మంచి అనుకూల ఫలితాలు దక్కుతాయి. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు సామాన్యమైనటువంటి ఫలితాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు, ఊహించని లాభం అనేది గతంలో మీకు రావాల్సినటువంటి డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం కూడా ఈ వారం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, పంచమంలో రాహువు, సప్తమంలో బృహస్పతి, అష్టమంలో కుజుడు, దశమంలో రవి బుధులు, ఏకాదశంలో శుక్రకేతువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ, జన్మ, ద్వితీయ, తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఎంతైనా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబడినా కూడా గురు దృష్టి రాశి యందు ఉండడం వల్ల కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందడుగు వేస్తారు. సమస్యలను కొంత పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. కొంతవరకు ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో అన్నదమ్ముల నుంచి కానీ, అక్కా చెల్లెల నుంచి కానీ, ఆర్థికపరమైన విషయాలలో ఏదైనా కోర్టు వ్యాజ్యాలు కానీ, ఆర్థిక లావాదేవీలు ఉంటే దాంట్లో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక
దాంతోపాటు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ విద్య అభ్యసించేవారు విశేషంగా రాణించారు. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి కూడా విద్యార్థులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, రక్తంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వార మధ్యంలో కొంత కుటుంబంలో తల్లిదండ్రులతో వాదోపాదాలు కానీ, తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు కానీ కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలించే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విజయం దక్కే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఇక దాంతోపాటు కుల వృత్తులు చేసుకునే వారికి కూడా మంచి విజయవంతంగా ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు, విలాసవంతమైనటువంటి వస్తువులు ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఈరైతే ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో రవి బుధులున్నారు. దశమ స్థానంలో శుక్ర కేతువులున్నారు. ఏకాదశ, ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం, దానివల్ల కొంత మానసిక సంఘర్షణ, కొంత శత్రుబాధ అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు, ప్రతి విషయంలో కూడా వాదోపవాదాలు, కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఊహించని ఖర్చుల వల్ల ఎప్పుడూ కూడా ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే, స్థిరాస్తుల విషయంలో గొడవలు ఉంటే మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా కొంతకాలం వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మంచి విజయాలు దక్కించుకుంటారు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు ఏదైనా కూడా అన్ని రంగాల విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. కొంత రుణబాధ అనేది కలిగే అవకాశం, సంతానపరమైన వ్యక్తిగతమైనటువంటి ఖర్చుల వల్ల రుణబాధ అనేది కొంత కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమాధిపతి చంద్రుడు నవమ దశమ ఏకాదశ ద్వాదశాల్లో ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరంగా వారాంతంలో చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. జలుబు, తలనొప్పి లాంటివి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత, దాంతోపాటు ఏదైనా ధర్మకార్యాచరణ, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం, లేదంటే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం అనేది చేస్తారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంతోపాటు ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు విశేషంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు విలాసవంతమైనటువంటి యాత్రలు కానీ, విలాసవంతమైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది.
దాంతో ఇక అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. మనము ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, దత్త స్తవ పారాయణం చేసుకోండి, శనిగారు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ శని, తృతీయంలో రాహు, పంచమ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారు, 9వ స్థానంలో శుక్ర కేతువులు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి 10, 11, 12 జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ఏ నిర్ణయాలైనా కూడా కొంత కఠినంగా తీసుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో తాను అనుకున్నది నెగ్గే వరకు కూడా ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. అయితే దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కూడా కొంత కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో అన్నదమ్ములతో కొంత వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, స్థిరాస్తుల కొనుగోలు ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రయత్నించినా కూడా కొంత ఆలస్యం అవుతుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి చెందిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యారంగానికి సంబంధించి అనేక రకాలుగా మంచి అభివృద్ధి సాధిస్తారు. దాంతోపాటు సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభగా కుటుంబంలో ఏదైనా భార్యాభర్తలు కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అష్టమాధిపతి అయినటువంటి రవి బుధులిద్దరూ కూడా స్వక్షేత్రంలో ఉండడం, బుధాదిత్యోగం పొందడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాల ఉద్యోగస్తులకు అందరికీ కూడా అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక అధిక ధన వ్యయాలు కలగడంతో పాటు ఊహించని ఖర్చులు కలగడం అనేది మనం గమనించవచ్చు. మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి, ఆదివారం గోధుమలు దానం ఇవ్వండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, అలాగే పెసర్లు కూడా దానం ఇచ్చే ప్రయత్నించండి బుధవారం రోజు. ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, తరచూ విష్ణు దేవాలయాలను దర్శిస్తూ ఉండండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహువు, అలాగే చతుర్థంలో బృహస్పతి, పంచమంలో కుజుడు, సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారు, అష్టమ శుక్ర కేతువులు ఉన్నారు, నవమ దశమ ఏకాదశ ద్వాదశాల్లో చంద్ర సంచారం. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏదైనా కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ ద్రవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే విజయాలు సాధించడం ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఏదైనా కూడా విలాసవంతమైనటువంటి వస్తువుల యందు ఆసక్తి ఎక్కువగా ఉండడం, వాటిని కొనే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు.
అన్ని రంగాల విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకుంటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కుంభరాశి వారికి శారీరక మానసిక అలసట అధికంగా ఉంటుంది. పని యందు ఆసక్తి తక్కువగా ఉండడం, పని యందు జాప్యం జరగడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు భార్య నుంచి కొంత స్థిరాస్తులు కలిసి రావడం, వారి యొక్క ఆర్థిక అనుకూలత మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కండరాలకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా, సుఖ వ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కుంభరాశి వారికి సూచిస్తుంది. ఇక ఉద్యోగం, దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఉత్తమ స్థితికి చేరుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే వృత్తి, వ్యవసాయ, వ్యాపార రంగాల వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే మనకు గోచరిస్తుంది. ఇక ఉద్యోగపరంగా మంచి అనుకూలత ఉంటుంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. అధిక ధన వ్యయము, ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. ఇక జన్మ శని సంచారం వల్ల కొంత పనుల యందు ఆలస్యం కావడం, శారీరక మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉండడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం, కొంత చికాకుగా ఉండడం అయితే కుటుంబం వల్ల కొన్ని ఇబ్బందులు కలగడం అయితే మనం గమనించవచ్చు. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శుక్రుడికి పెసర్లు, బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణం, అలాగే శనికి తైలాభిషేకం చేసుకోండి, రుద్రాభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, 6వ స్థానంలో రవి బుధులు ఉన్నారు, 7వ స్థానంలో శుక్ర కేతువులు ఉన్నారు. ఇక అష్టమ, నవమ, దశమ, ఏకాదశాల్లో చంద్ర సంచారం, ద్వాదశంలో శని సంచారం. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మన మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా కూడా కొన్ని చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల కొత్త సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వయంగా నిర్ణయించుకోండి. 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కొంతవరకు ముందడుగు వేస్తారు. మంచి అనుకూలత అనేది ఉంటుంది. దాంతోపాటు స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరమైన విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, దాంతోపాటు ఆర్థిక పరంగా భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొంత అనుకూలత కలగడం. ఇక దాంతోపాటు సప్తమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల, అలాగే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందుల వల్ల కొంత సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. సుఖ వ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత సూచిస్తున్నాయి. కొంత హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా కొంత అనుకూలత, స్థిరాస్తి కలిసి రావడం, కొంత ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కొంత ఆలస్యమైనా కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు వ్యాపార రంగంలోని వారికి, ఉద్యోగ రంగంలోని వారికి వీళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకుండా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు లేకున్నా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కొంత డబ్బు ఎంత వచ్చినా కూడా నిలబడకపోవడం, దానివల్ల సమస్యాత్మకంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు.
మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.